మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కాంప్లెక్స్ లో ఉన్న ప్రైమరీ స్కూల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ దువ్వనేనపల్లి నాగరాజు, బీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ చింతల శేఖర్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జనరల్ సెంట్లని చిన్నమైల శ్రీనివాస్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథం, టౌన్ ప్రెసిడెంట్ అవినాష్ రెడ్డి, శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు వెలుగుల సిద్దిరాములు, బీజేవైఎం నాయకులు ప్రశాంత్ గౌడ్, బాసం అనిల్, దయానందరెడ్డి, సందీప్, భరత్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల మురికి కాలువలను కానీ చెత్తా చెదారం ఉన్నటువంటి దగ్గర ఈ దోమల నివారణ కోసము ఈ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో కూడా చేయడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ వల్ల మురికి నీరు తీయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించడం కానీ, పరిశుభ్రతను పాటించడంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఎప్పుడు కూడా కార్యకర్తలందరూ కూడా ముందుంటారని ఈ విధంగా తెలియజేస్తుంది.